జీవితం కొన్నిసార్లు అంతులేని అంధకారంలోకి మనల్ని నెట్టేస్తూ ఉంటుంది. అలసట, బలహీనత ఇవన్నీ మనల్ని ఎప్పుడూ ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి. శరీరం సహకరించదు, మనసు నిరాశతోటి నిండిపోతూ ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలపు వ్యాధులు, రక్తలేమి, బలహీనమైనటువంటి జీర్ణశక్తి ఇవన్నీ కూడా దైనందిన జీవితాన్ని దుర్భరం చేస్తూ ఉంటాయి. ఈ చీకట్లో ఒక ఆశాకిరణంలాగా తరతరాలుగా మనకి అండగా నిలుస్తున్న ఒక అద్భుత ఔషధం ఉంది. దాని శక్తిని మనం సరిగ్గా తెలుసుకోలేకపోతున్నాం. ఇదే లోహాసవం. దీని గురించిన పూర్తి వివరాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన, ఆసక్తికరమైన, అద్భుతమైనటువంటి ఔషధం గురించి తెలుసుకోబోతున్నాం. అంధకార బంధురమైనటువంటి ఆరోగ్యం, ఇలాంటి ఈ ఆరోగ్యానికి ఆశా దీపంలాగా లోహాస్వం మనకి సహకరిస్తుంది. అద్భుతమైనటువంటి ఈ ఔషధం తాలూకు పనితీరుని తెలుసుకుందాం. మనం మాట్లాడుకోబోయేది ఈ లోహాస్వం గురించి. అనాదిగా మన ఆయుర్వేద గ్రంథాలు దీని ఘనతని చాటి చెప్తూనే ఉన్నాయి. ప్రాచీన ఋషులు, సిద్ధులు వాళ్ళ అనుభవ సారంతో అందించిన ఈ దివ్యమైన ఔషధం ఆధునిక కాలంలో కూడా తన ప్రభావాన్ని నిరూపించుకుంటూనే ఉంది. కేవలం రక్తం పెంచడానికే కాదండి, బరువు తగ్గించడానికి, కాలేయ సమస్యలని చక్కదిద్దుకోవటానికి, శ్వాసకోశ బాధల నుంచి రిలీఫ్ పొందటానికి, ఇలాగా అన్ని వైపుల నుంచి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. వేదకాలం నుంచి వాడకంలో ఉన్నటువంటి ఈ లోహాస్వం అనేది ఆయుర్వేద శాస్త్రంలో ఒక మైలురాయి లాంటిది. దీంట్లో ఉండేటువంటి లోహ భస్మం అంటే శుద్ధి చేసినటువంటి ఇనుము, అలాగే త్రిఫలాలు, వీటి సమ్మేళనం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అథర్వవేదంలో, చరక సంహితలో, సుశ్రుత సంహితలో లోహానికి సంబంధించినటువంటి ప్రస్తావనలు మనకి కనిపిస్తున్నాయి. ఇనుము ధాతువు ప్రాముఖ్యతను మన పూర్వీకులు ఎప్పుడో గ్రహించారు, గుర్తించారు. ఆరోగ్యానికి మూలం రక్తం అంటారు. అందుకే ఈ రక్తాన్ని పెంచుకోవడానికి లోహాస్వం లాంటిది దీంతో కంపారబుల్గా ఉండేటువంటి మరొక మెడిసిన్ లేదంటే మీరు ఆశ్చర్యపోతారు. దీంట్లో ఉండేటటువంటి ఇతర దినుసులు జీర్ణశక్తిని పెంచుతాయి. అది దీని ప్రత్యేకత. మామూలుగా ఈ అలోపతిక్ హెమటానిక్స్ ఇవన్నీ కూడా మెటాలిక్ టేస్ట్ ఉంటుంది. కానీ దీంట్లో ఉండేటువంటి దినుసులు డైజెషన్ కూడా పెంచుతాయి, శరీరాన్ని శుభ్రపరుస్తాయి. ఇది చాలా శక్తివంతమైంది. ఈ మధ్య జరిగిన పరిశోధనలు సైతం ఈ లోహాస్వం తాలూకు ఆ పనితీరుని, రక్తహీనత పైన, అలాగే కొవ్వును తగ్గించడం పైన ఇది చూపించేటువంటి ప్రభావాన్ని ధృవీకరించాయి. ఇది మన ప్రాచీన విజ్ఞాన గొప్పతనానికి ఇది ఒక మంచి నిదర్శనం. దీని ఆయుర్వేద పర్యాయ పదాలు అనేక గ్రంథాల్లో మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఇవి దీని వివిధ గుణగణాలని మనకి సూచిస్తూ ఉంటాయి. సరే, ఇంతకీ దీంట్లో ప్రధాన పదార్థాలు ఏమిటి, వాటి ప్రత్యేకతలు ఏమిటి, ఇది మీరు తెలుసుకుంటే అప్పుడు దీని స్పెషాలిటీ మీకు అర్థమవుతుంది. లోహాస్వం తయారీలో 1 కాదు 2 కాదు 13 రకాల సహజ పదార్థాలని వాడతారు. దీంట్లో ముఖ్యమైనవి లోహ భస్మం అంటే శుద్ధి చేసినటువంటి ఇనుము, అలాగే హరితకి అంటే కరక్కాయ, ఇంకా విభీతకి అంటే తానికాయ, అలాగే ఆమ్లకి అంటే ఉసిరికాయ. మీరు ఎప్పుడైనా గమనించారా, ఉసిరికాయని కట్ చేసినప్పుడు, ఉసిరికాయ పచ్చడి పెట్టేటప్పుడు కింద నల్లటి ఒక మచ్చలాగా అంటుకుంటుంది. అది ఒక పట్టాన పోదు. అదంతా కూడా రక్తాన్ని పెంచేటటువంటి అంశే. ఈ దినుసులన్నీ ప్రత్యేక పద్ధతిలో కలిపి అనేక ప్రక్రియలకు లోన్ చేసి ఈ ఔషధాన్ని తయారు చేస్తారు. ఇది నిజానికి ద్రవ రూపంలో ఉంటుంది కాబట్టి ఈజీగా తీసుకోదగినట్టుగా ఉంటుంది. ఇది ఆసవ అరిష్టాలు ఉంటాయి, ఆ ఆసవ వర్గానికి సంబంధించినటువంటి ఒక ఆయుర్వేదిక్ ఫార్ములేషన్. ఈ ఆసవాలు ఏం చేస్తాయి, సహజసిద్ధంగా పురియబెట్టడం ద్వారా ఇవి తయారవుతూ ఉంటాయి. కాబట్టి దీని బయో అవైలబిలిటీ బాగా పెరుగుతుంది. ఈ ప్రక్రియ ఔషధ గుణాలను మరింత పెంచుతుంది, శరీరం సులభంగా శోషించుకునేలాగా చేస్తుంది ఈ ఫర్మెంటేషన్ ప్రక్రియ అనేది. సరే, మరి దీని ఔషధ చర్యలు ఏమిటి, ఫార్మకలాజికల్ యాక్షన్స్, ఇది మీరు తెలుసుకోవాలి. లోహాస్వం ఉష్ణవీర్యం కలిగి ఉంటుంది. అంటే ఉష్ణవీర్యం అంటే ఏమిటంటే ప్రసరణ, వేడి స్వభావం, అంటే బ్లడ్ ఫ్లోని పెంచడం ద్వారా ఇది పనిచేస్తుంది. ఇది ముఖ్యంగా లేఖన కర్మ కలిగి ఉంటుంది. అంటే శరీరంలో పెరిగిపోయిన కొవ్వును తగ్గించేస్తుంది. అది దీని మరొక ప్రత్యేకత. అంతేకాదు ఇది అంటే హిమటోజెనిక్ లక్షణం ఉంటుంది. అంటే రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. అలాగే హిమటోనిక్ కూడా అంటే హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. చూడండి, రక్త కణాలను పెంచుతుంది, హిమోగ్లోబిన్ పెంచుతుంది. ఈ 2 గుణాలు దీంట్లో ఏకకాలంలో ఉంటాయి. అది దీని ప్రత్యేకత. దీనివల్ల శారీరక బరువుని తగ్గించడానికి, అంటే ఒబేసిటీ ఉంటే, అలాగే రక్తహీనతను సరిచేయడానికి, హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీంట్లో ఉండేటువంటి ఆ ఇనుము ధాతు అనేది ఐరన్ లోపం వల్ల వచ్చేటటువంటి ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అంటే రక్తహీనతని నేరుగా పరిష్కారం చూపిస్తుంది. ఇక ఆధునిక వైద్య శాస్త్రం కూడా ఐరన్ సప్లిమెంట్స్ని సిఫార్సు చేస్తూ ఉంటుంది అనుకున్నాం కదా. కానీ దీనికి కీ డిఫరెన్స్ ఏంటంటే ఇది డైజెషన్ ఇలాంటి వాటిని కూడా పెంచుతుంది. ఎందుకంటే త్రిఫలాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. లోహాస్వం అనేది సహజ సిద్ధమైన, సులభంగా జీర్ణమయ్యేటటువంటి ఐరన్ సోర్స్, ఇనుము మూలం.
ఇది దీని ప్రత్యేకత. సరే, మరి దీని మెడిసినల్ ప్రాపర్టీస్ ఏమిటి, ఔషధ గుణాలు ఏమిటి, ఇది మీరు తెలుసుకోవాలి. ఈ ఔషధ గుణాలను బట్టి రకరకాల వ్యాధుల్లో దీన్ని వాడుకోవచ్చు. ఉదాహరణకు చెప్పుకున్నాం కదా, హిమటనిక్గా పనిచేస్తుంది, అంటే హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. అలాగే హిమటోజెనిక్గా పనిచేస్తుంది, అంటే ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఇది సహాయపడుతుంది. అలాగే ఆమపాచకంగా పనిచేస్తుంది, అంటే శరీరంలో విష పదార్థాలు ఇలాంటి ఆమం ఇలాంటివి పేర్కొన్నప్పుడు దాన్ని జీర్ణం చేస్తుంది, అంటే అది బాగా ఎసిమిలేషన్కి సహాయపడుతుంది. అలాగే యాంథల్మెంటిక్గా పనిచేస్తుంది, అంటే క్రిములను నాశనం చేస్తుంది సేఫ్గా. అలాగే యాంటీ హైపర్ లిపిడమిక్గా పనిచేస్తుంది, అంటే ఏమిటి, అధిక కొవ్వు స్థాయిల్ని ఇది తగ్గిస్తుంది. ఇంకా కార్డియో ప్రొటెక్టివ్గా కూడా పనిచేస్తుంది, అంటే గుండెను రక్షిస్తుంది. అలాగే కొలోగాగ్, అంటే పైత్యరసం స్రావాన్ని ఇది పెంచుతుంది, అంటే జీర్ణరసాలను పెంచుతుంది, అంటే డైజెషన్కి ఇది సహాయపడుతుంది. ఇంకా డెప్యురేటివ్ యాక్షన్ కూడా దీనికి ఉంది, అంటే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే యాంటీ ఒబేసిటీ ఫ్యాట్ బర్నర్గా ఇది పనిచేస్తుంది, అంటే స్థూలకాయాన్ని తగ్గిస్తుంది, కొవ్వును కరిగిస్తుంది. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, అంటే శోధ, ఇన్ఫ్లమేషన్, వాపు ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. ఇక మ్యూకోలైటిక్ యాక్షన్ కూడా దీనికి ఉంది, అంటే శ్లేష్మాన్ని కరిగిస్తుంది. దానివల్ల ఆ గొంతులో పోస్ట్ నేసల్ డిశ్చార్జ్, కఫం కరగటం ఇలాంటి సమస్యల్ని తగ్గిస్తుంది. అన్నిటికీ మించి టోనిక్గా పనిచేస్తుంది. టానిక్ అని మన వాళ్ళు అంటారు. టోనిక్ అంటే ఏంటంటే శరీరాన్ని శక్తి సంపన్నం చేయడం, బలాన్ని ఇవ్వటం, కండరాల స్ట్రెంత్ని పెంచడం, అది కూడా ఈ లోహాసవం ప్రత్యేకత. సరే, మరి ఆయుర్వేదిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయుర్వేదిక్ గుణకర్మలు ఏమిటి, ఇది తెలుసుకోవాలి. నిజానికి లోహాసవం లఘు, అంటే తేలికైనటువంటి గుణం ఉంటుంది. ఆ లఘు గుణం ఉండటం వల్ల తేలిగ్గా చొచ్చుకు వెళ్తుంది. అలాగే ఉష్ణం, అంటే వేడి తత్వం దీనికి ఉంటుంది. అలాగే రోక్షం, అంటే పొడి తత్వం ఉంటుంది. ఇవన్నీ కూడా ఐరన్ని పెంచుతూనే బరువు తగ్గటానికి సహాయపడతాయి. ఇప్పుడు ఈ ఐరన్ డెఫిషియన్సీ అనీమియాలో చాలామందికి వాటర్ రిటెన్షన్ నుండి కొంచెం లావుగా కనపడుతూ ఉంటారు. ఇలా లావుగా కనపడుతూ వాటర్ రిటెన్షన్ ఉంటూ రక్తహీనత ఉన్నప్పుడు ఇది అద్భుతమైనటువంటి ఎంపిక. ఇది ఉష్ణవీర్యం కలిగి ఉంటుంది. దీని ప్రభావం ముఖ్యంగా రక్తాన్ని పెంచడం మీద ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే మెటబాలిజాన్ని పెంచుతుంది కాబట్టి. కఫదోషాన్ని, వాతదోషాన్ని తగ్గిస్తుంది. అలాగే రసధాతు, అంటే ప్లాజ్మాని, రక్తధాతు, అంటే రక్తాన్ని, మేధోధాతు, అంటే ఈ కొవ్వు కణజాలం పైన దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాలేయం, అలాగే ప్లీహం, అంటే స్ప్లీను, అలాగే కడుపు, పేగులు, గుండె, రక్తం లాంటి ముఖ్యమైన అవయవాలపైన ఇది తన చర్యని చూపిస్తూ ఉంటుంది. శరీరంలో స్రోతస్సులు ఉంటాయి, రసరక్త, మాంసం, మేధోస్థి, మధ్య శుక్రాలను, సప్తధాతువులు, మార్గాలు, వాటిని శుభ్రం చేయడానికి ఇది సహాయపడుతుంది, ఎందుకంటే దీంట్లో ఉండేటటువంటి ఆ ఉష్ణ గుణం వల్ల. సరే, మరి ఎలాంటి వ్యాధులలో, ఎలాంటి సందర్భాలలో దీన్ని వాడచ్చు, థెరపటిక్ ఇండికేషన్స్. ఈ అనేక సందర్భాలలో లోహాసవాన్ని ఒక మెడిసిన్ లాగా వాడచ్చు. ఉదాహరణకు ఎనీమియా, అంటే రక్తహీనతలో వాడచ్చు. జాండిస్లో, అంటే కామెరల్లో దీన్ని వాడుకోవచ్చు. అలాగే స్ప్లీన్ ఎన్లార్జ్ అయినప్పుడు, స్ప్లీనోమెగాలి ఉన్నప్పుడు, ప్లేహం పెరిగినప్పుడు దీన్ని వాడుకోవచ్చు. అలాగే లివర్ ఎన్లార్జ్మెంట్, హెపటోమెగాలి, అంటే కాలేయం పెరిగినప్పుడు వాడుకోవచ్చు. ఇంకా ఒబేసిటీ సరే స్థూలకాయంలో వాడుకోవచ్చు. అలాగే కార్డియాక్ వీక్నెస్ ఉన్న, గుండె సంబంధిత వ్యాధులున్నా దీని ఒక ఎడ్జువెంట్ లాగా కార్డియాక్ వీక్నెస్లో కానీ, హార్ట్ డిసీజెస్లో కానీ దీన్ని వాడచ్చు. అన్నిటికీ మించి క్రానిక్ ఫీవర్, అంటే పైరక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ లాంటివి ఉన్నప్పుడు, వీక్నెస్ ఉన్నప్పుడు దీన్ని వాడచ్చు. ఇంకా పైల్స్లో కూడా ఇది పనిచేస్తుంది, మొలల్లో రక్తం, ముఖ్యంగా రక్తస్రావంతో కూడినటువంటి మొలలు, ఇలాంటి సందర్భాలలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే అబ్డామినల్ డిసీజెస్ ఏమన్నా ఉంటే, ఉదర సంబంధిత వ్యాధులు, దాంట్లో వాడుకోవచ్చు. అలాగే అన్నిటికీ మించి ప్రొడక్టివ్ కఫంతో కూడిన దగ్గు వస్తున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. అలాగే డైజెస్టివ్ పవర్ తక్కువ ఉన్న సందర్భాల్లో, పూర్ ఎపిటైట్ ఉన్న సందర్భాల్లో, ఆకలి తక్కువ ఉన్న సందర్భాల్లో కూడా దీన్ని వాడుకోవచ్చు. అన్నిటికీ మించి జీర్ణశక్తిని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, IBS అంటారు. ఇది దీంట్లో ఉండేటువంటి ముఖ్య లక్షణాలు ఉన్నప్పుడు ఆ శ్లేష్మంతో కూడిన విరేచనాలు, జిగటతో కూడిన విరేచనాలు పడుతూ ఉంటాయి కొంతమందికి. అలాగే ఐరన్ లోపంలో వచ్చేటువంటి రక్తహీనత, ఇలాంటి వాటిలో కూడా ఈ IBSలలో ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇక ఎనీమియా ఉన్నప్పుడు ప్రధానంగా కొంతమందికి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది, అని తీసుకుంటుంటారు, లెబోరియస్ బ్రీతింగ్. అలాంటప్పుడు కూడా ఈ లోహాసవం అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఫిస్టులా, భగంధ్రంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. సరే, ఇవన్నీ దాని ఇండికేషన్స్. మరి పర్టికులర్గా ఏ వ్యాధుల్లో దీన్ని ఔషధం కింద వాడచ్చు, ఎగ్జాక్ట్ మెడిసినల్ బెనిఫిట్స్ ఏమిటి, ఇది మీరు తెలుసుకోవాలి. లోహాసం అని చెప్పుకున్నాం కదా, రక్తం పైన, గుండె పైన, స్ప్లీన్ అంటే ప్లేహం పైన, కాలేయం పైన, ఆఖరికి కొవ్వు కణజాలాల పైన ఇది డైరెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ అవయవాలకు సంబంధించినటువంటి అన్ని వ్యాధుల్లోనూ దీన్ని వాడుకోవచ్చు. ముఖ్య ప్రయోజనాన్ని వరుసగా తెలుసుకుందాం. రకరకాల పరిస్థితుల్లో, రకరకాల సందర్భాలలో దీన్ని ఒక మెడిసిన్ లాగా వాడచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎనీమియా గురించి, రక్తహీనత. ఈ రక్తహీనత ఉన్నప్పుడు ఇది పనిచేస్తుంది. రక్తహీనత ఉన్నప్పుడు లోహాసం వాడితే ఇది హిమటోజెనిక్గా పనిచేస్తుందని చెప్పుకున్నాం. దీంట్లో తగినంత ఇనుము న్యాచురల్ ఫామ్లో లభిస్తుంది. ఇది ఐరన్ లోపంలో వచ్చేటువంటి రక్తహీనతని సరిదిద్దడానికి సహాయపడుతుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిని గణనీయంగా పెంచేటువంటి ఒక అద్భుతమైన ఫార్ములేషన్.
రక్తహీనత మన శక్తిని హరించేస్తుంది, ఇది అందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో లోహాసం అనేది ఒక ప్రాణదాతలాగా పనిచేస్తుంది. అలాగే మరి ఒబేసిటీ, స్థూలకాయంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. స్థూలకాయం అనేది చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. ఇలాంటప్పుడు ఈ లోహాసం వాడితే జీవక్రియ రేటుని పెంచుతుంది. జీవక్రియ రేటుని పెంచడం ద్వారా కొవ్వుని శరీరం ఉపయోగించుకునేలాగా చేస్తుంది. దీంతో ఆ కొవ్వు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా అబ్డామినల్ విజరా అంటే నడుము చుట్టూ ఉండేటటువంటి కొవ్వు, అబ్డామినల్ ఫ్యాట్ ఉన్నప్పుడు అలాంటి కొవ్వుని కరిగించడానికి, పొట్టలో కొవ్వుని తగ్గించడానికి ఇది గణనీయమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఎందుకంటే పర్టికులర్గా ఇంచ్ లాస్ ఇట్లా చెప్తూ ఉంటారు, కొన్ని అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. దాన్ని పర్టికులర్గా ఈ అబ్డామినల్ ఫ్యాట్ అంటే పొట్ట చుట్టూ కొవ్వు ఉన్నప్పుడు అది గుండె జబ్బులకి దారితీస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రిస్క్ను తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇలాంటి కొవ్వు ద్వారా వచ్చేటువంటి రక్తహీనత సందర్భాలలో కూడా ఇది ఉపయోగపడుతుంది. స్థూలకాయం, బరువు పెరగటం, ఇలాంటివి ఉన్నప్పుడు ఆయాసం రావటం, వీటన్నిటిలోనూ దీన్ని వాడుకోవచ్చు. కాబట్టి స్థూలకాయంతో బాధపడుతున్నప్పుడు, అధిక బరువు ఉన్నవాళ్ళు ఈ రక్తహీనతతో కూడా బాధపడుతున్నప్పుడు లోహాసం అనేది ఒక మంచి ఆప్షన్. ఇది తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఇక అన్నిటికీ మించి దీర్ఘకాలపు జ్వరం, బలహీనత, జాండిస్ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది. కామెర్లు ఆయుర్వేదంలో ఒక ప్రత్యేక కామెర్ ట్రీట్మెంట్ అనేది ఆయుర్వేదానికి, కామెర్లకి బాగా ఎవరికైనా ముందు స్ట్రైక్ అవుతుంది ఆయుర్వేదం అనేది కామెర్లు ఉన్నప్పుడు. మెయిన్గా అబ్స్ట్రక్టివ్ జాండిస్ అంటే పైత్యరసం అనేది దాని ప్రవాహంలో అడ్డంకి ఉన్నప్పుడు కామెర్లు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు దీన్ని వాడచ్చు. ఇది ఎందుకు వాడచ్చు అంటే దీనికి లేఖన కర్మ ఉంటుంది. అంటే అదనపు కఫాన్ని, కొవ్వుని, అడ్డంకుల్ని, అవసరమైనటువంటి ఇతర అబ్స్ట్రక్టివ్స్ని వీటన్నిటిని తొలగించేస్తుంది. దీంతో అడ్డంకి తగ్గిపోతుంది. అలాగే పైచరసం ప్రవాహాన్ని ఇది పెంచుతుంది, దాని విసర్జనని కూడా మెరుగుపరుస్తుంది. ఎవరైనా సరే విరేచనాలతోటి మందగించినటువంటి జీర్ణశక్తితో బాధపడుతున్నప్పుడు ఈ లోహాసం అనేది అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే దీనికి సంకోచపరచగలిగేటువంటి శక్తి, జీర్ణశక్తిని పెంచే గుణం, అలాగే జీర్ణాశయం పైన ప్రభావం చూపించేటటువంటి గుణాలు అనేక ఉన్నాయి. మలబద్ధకం ఉన్న సందర్భాలలో అలాంటప్పుడు ఈ కుమారి ఆశ్వం అలాగే లోహాసం కలిపి కానీ, లేకపోతే కుమారి ఆశ్వాన్ని ఎక్కువ ఒక 2 టేబుల్ స్పూన్లు, లోహాసం 1 టేబుల్ స్పూన్, ఇలా ఈ కాంబినేషన్తో తీసుకుంటే మంచిది. ఇక క్రానిక్ ఫీవర్స్ ఉన్న, డెబిలిటీ ఉన్న అలాంటి సందర్భాలలో, దీర్ఘకాలపు జ్వరం ఉన్నప్పుడు, బలహీనత ఉన్నప్పుడు, ముఖ్యంగా మలేరియా, టైఫాయిడ్ జ్వరం ఇలాంటివి ఉన్నప్పుడు, అప్పుడు విపరీతమైన బలహీనత ఉంటుంది. అలాంటప్పుడు లోహాసం అనేది పనిచేస్తుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది, కాబట్టి ఆకలి మెరుగుపరుస్తుంది. చాలామంది వ్యాధిగ్రస్తులు మలేరియా వచ్చిన తర్వాత విపరీతమైన నీరసంతో బాధపడుతుంటారు. మెయిన్గా స్ప్లీనోమెగాలి అంటే స్ప్లీన్ ఎన్లార్జ్ అవుతుంది, లివర్ ఎన్లార్జ్మెంట్తో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి అన్ని పరిస్థితుల్లోనూ లోహాసం అనేది ఒక మంచి మెడిసిన్. ఇది జ్వరాన్ని తగ్గిస్తూనే నీరసాన్ని తగ్గిస్తుంది, అది దీని ప్రత్యేకత. ఈ బలహీనత వల్ల చాలామంది జాండీస్ వచ్చిన తర్వాత చాలా కాలం పాటు నీరసంగా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక చక్కటి అడ్జువెంట్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. సరే, మరి దీన్ని ఎలా వాడాలి, దీని మోతాదు ఏమిటి, ఇది తెలుసుకోవటం ముఖ్యం. లోహాసం సాధారణ మోతాదు ఎలా ఉంటుందంటే, పిల్లలు అనుకోండి 2 నుంచి 5 నుంచి ఒక 10 మిల్లీలీటర్లు, అంటే ఒక అర టీ స్పూన్ నుంచి ఒక 2 టీ స్పూన్ల వరకు తీసుకోవచ్చు నీళ్లు కలిపి సరిసమానంగా. పెద్దలు అనుకోండి 10 నుంచి 20 మిల్లీలీటర్లు, అంటే 2 టీ స్పూన్ల నుంచి 4 టీ స్పూన్ల వరకు దీన్ని తీసుకోవచ్చు. అలాగే మొత్తం మ్యాక్సిమం ఎంతవరకు వాడచ్చు అంటే రోజుకి 60 మిల్లీలీటర్లకు మించి వాడకూడదు. ఆ డివైడెడ్ డోస్లో ఇలా వాడుకోవాలి, వైద్య పర్యవేక్షణలో వాడుకోవాలి. రోజుకి 2 సార్లు మొత్తంగా సమాన పరిమాణంలో గోరువెచ్చని నీళ్ళు కలిపి తీసుకుంటే మంచిది. ఔషధం తీసుకోవడానికి బెస్ట్ టైం ఏమిటి అంటే భోజనం చేసిన తర్వాత. దీంతో డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అయితే చాలామంది అడిగేది ఏంటంటే, మరి ఎంతవరకు ఇది సేఫ్ అని. మామూలుగా వైద్య పర్యవేక్షణలో దీన్ని తీసుకుంటున్నంతకాలం, నిజానికి మోతాదు విషయంలో మోతాదుకి లోబడి తీసుకున్నంతకాలం ఇది సురక్షితమైంది, ఎలాంటి ఇబ్బందులు దీంట్లో ఉండవు. అయితే పాలిచ్చే తల్లులు, పిల్లలు కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాధి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అలాగే దోష ప్రాబల్యత బాగా ఎక్కువగా ఉన్నప్పుడు, ఇలాంటప్పుడు తప్పనిసరిగా వైద్య సలహాతో వాడుకోవటం మంచిది. సరే, మరి దీనికి ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా, సైడ్ ఎఫెక్ట్స్? ఇది మామూలుగా వెంటనే చాలామంది అడుగుతున్న ప్రశ్న. లోహాసం వల్ల నిజానికి పెద్దగా దుష్ప్రభావాలు ఉండవు. అయితే కొంతమంది పర్టికులర్ వ్యక్తులకి దీనికి ఒక రకమైనటువంటి సంకోచపు రుచి ఉంటుంది. కాబట్టి దీన్ని తీసుకున్న తర్వాత కొన్ని నిమిషాల పాటు ఆ నోరులో మెటాలిక్ టేస్ట్ లాగా ఉండొచ్చు, బట్ అది తాత్కాలికమే. దీనివల్ల ఇలాంటి రుచి వల్ల కొంతమందికి వికారం, వాంతులు, ఫీలింగ్ లాంటిది కొంతసేపు ఉంటుంది, అలవాటు అయ్యే రోజులు, తర్వాత మామూలు అయిపోతుంది. ఇక కొంతమందికి దీనివల్ల ఛాతీలో మంట, కడుపులో మంట, కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ అప్సెట్ ఇలాంటివి రేర్గా ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా చాలా తాత్కాలికం. వీటి మనం దుష్ప్రభావాల కింద చెప్పలేము. ఒకసారి అన్డిజైర్డ్ ఎఫెక్ట్స్ అని చెప్పొచ్చు, తర్వాత అడ్జస్ట్ అవుతాయి. వాతపిత్త కఫ ఆధిక్యతతో ఉన్నప్పుడు
దీని లక్షణాలు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి లక్షణాలు ముందు ఆ పిత్తాధిక్యత ఉందా అని చూసుకొని దాన్ని బట్టి డోస్ని అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక చాలామందికి దీనికి సంబంధించి అనేక అనుమానాలు ఉంటూ ఉంటాయి. చాలామంది దీనికి సంబంధించి అనేక రకాలుగా అడుగుతూ ఉంటారు. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని మనం వీటిని చెప్పొచ్చు. వీటికి సంబంధించి మీరు ముఖ్యంగా కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే చాలామంది అడిగేది ఏంటంటే, మన సబ్స్క్రైబర్స్లో చాలామంది అడుగుతున్నారు, ఈ డయాబెటీస్ ఉన్నప్పుడు ఈ ఔషధాన్ని వాడచ్చా, లోహాస్వాన్ని డయాబెటిక్ రోగులు వాడచ్చా అని అడుగుతున్నారు. లోహాస్వంలో నిజానికి బెల్లం అనేది కలుపుతారు ఒక ఇంగ్రీడియంట్ కింద. కాబట్టి ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచే అవకాశాలు ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నప్పుడు, అది కంట్రోల్లో లేనప్పుడు దీన్ని వాడకపోవటం మంచిది. కంట్రోల్లో ఉన్నప్పుడు కూడా వైద్య సలహాతో డయాబెటీస్ ఉన్నప్పుడు మాత్రం దీన్ని వాడుకోవటం మంచిది. డాక్టర్ సలహాతోటి దీన్ని వాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే కొంతమంది అడిగేది ఏంటంటే, గర్భిణీ స్త్రీ లోహాస్వాన్ని వాడచ్చా అని. గర్భధారణ టైంలో లోహాస్వం వాడకం గురించి నిజానికి విశ్వసనీయ సమాచారం లేదు, అంటే కంట్రోల్ స్టడీస్ ఏమీ లేదు. కానీ జనరల్ అజంప్షన్ ఏంటంటే, ఏ గర్భధారణ సమయంలో ఎలాంటి మందులు వాడకుండా ఉండటమే మంచిదని. ఎందుకంటే ఇది ఉష్ణవీర్య ద్రవ్యం కాబట్టి ఒక్కొక్కసారి మెటబాలిజాన్ని పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి గర్భధారణ టైంలో దీన్ని వాడకపోవటం మంచిది. ఇక మరి కొంతమంది అడిగేది ఏంటంటే, చాలామంది పిల్లల్లో ఎనీమియా ఉంటుంది, పిల్లల్లో వాడొచ్చా అని. దీన్ని మనం చెప్పుకున్న మోతాదులో పిల్లలకి ఇవ్వటంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది పిల్లల్లో ఎక్కువగా రక్తహీనత కనిపిస్తూ ఉంటుంది, ఆకలి తగ్గుతుంది, బలహీనత ఉంటాయి. కాబట్టి నిస్సంకోచంగా పిల్లల్లో దీన్ని ఇవ్వచ్చు. కాకపోతే ఆ డోస్ విషయంలో వైద్య సలహాతో వాడటం మంచిది. ఇక లోహాస్వాన్ని ఎంతకాలం వాడచ్చు అని అడుగుతూ ఉంటారు. వ్యాధి తీవ్రతను బట్టి, ఆ రోగి పరిస్థితిని బట్టి లోహాస్వం అనేది దాన్ని వాడాల్సిన కాలం అనేది ఆధారపడి ఉంటూ ఉంటుంది. సాధారణంగా మినిమం మండలం, అంటే కొన్ని వారాల నుంచి కొన్ని నెలల వరకు దీన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు వైద్య సలహాతోటి. అయితే మరి ఇది దీంట్లో సెల్ఫ్ జనరేటెడ్ ఆల్కహాల్ లాంటివి ఉంటాయి కదా, మరి ఇది ఏమైనా అలవాటుగా మారుతుందా అని అడుగుతూ ఉంటారు. లేదు, లోహాస్వం అనేది అలవాటుగా మారే ఔషధం కాదు, కాబట్టి భయపడాల్సిన పని లేదు. అసలు ఏ ఆయుర్వేదం ఔషధం అయినా సాధారణంగా అలవాటుని కలిగించే నేచర్ దానికి ఉండదు. కాబట్టి ముక్తాయింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు చెప్పి తీరాలి. ఆరోగ్యం అనేది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక అపురూపమైనటువంటి వరం. దాన్ని నిర్లక్ష్యం చేయటం అంటే మన భవిష్యత్తును మనమే అంధకారంలోకి నెట్టేసుకోవటం లాంటిది. వ్యాధి వచ్చినప్పుడు బాధపడటం కాదు, రాకుండా జాగ్రత్త పడటం అనేది ఎప్పుడూ మంచిది. అనంతమైన బాధలకి ఇక మనం సెలవు చెప్పాల్సినటువంటి సమయం వచ్చేసింది. 1 కాదు 2 కాదు, చాలామందిని చాలా రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అయితే లోహాస్వం లాంటి సురక్షితమైన ఆయుర్వేద ఔషధాలు మనకు అందిస్తున్న ఈ అద్భుత అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇది కేవలం ఒక ఔషధం మాత్రమే కాదు, మన ప్రాచీన విజ్ఞాన వారసత్వం చెప్పొచ్చు. దీని శక్తి అపారం. దీనిపైన మనం నమ్మకం ఉంచుదాం. మీ ఆరోగ్యం అనేది మీ చేతుల్లో ఉంటుంది, దాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. మీకు ఏ చిన్న సమస్య వచ్చినా వైద్య సలహా తీసుకోవటం అనేది చాలా అవసరం, దీన్ని విస్మరించకండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం మనందరి హక్కు, మనందరి బాధ్యత కూడా. ఆనందదాయకమైనటువంటి పరిస్థితిని అనుభవించడానికి ఆరోగ్యం మూలం కదా. నిరాశ మిగిల్చినటువంటి జ్ఞాపకాన్ని మనం వదిలేద్దాం. ఈ లోహాస్వం మీకు ఒక కొత్త జీవితాన్ని, కొత్త శక్తిని ప్రసాదించగలుగుతుంది అని నిశ్చయంగా చెప్పొచ్చు. మీ ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.